హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భవానీ మ్యూజింగ్స్. నిన్న బన్నీర్ఘట్ట బ్యారేజికల్ పార్ట్ 1 చూసాం కదా. ఈరోజు పార్ట్ 2 బటర్ఫ్లై జూ పార్క్. ఇదేంటంటే లోపల నుంచే కనెక్టివిటీ ఉంటుంది. సో మనం మరీ మొత్తం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు పార్క్కి. సో లోపల నుంచి కనెక్టివిటీతో వెళ్ళిపోవచ్చు బటర్ఫ్లై జూ పార్క్కి. సో ఇట్లా ఆర్చ్ అనేది ఉంటుంది. ఆర్చ్ లోపలికి వెళ్తూ ఉంటే మనకు ఒక మెయిన్ గేట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఇంకో మెయిన్ గేట్, అక్కడ టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ తీసేసుకొని యూపీఐ ఆర్ క్యాష్ తీసేసుకొని మనం ఎంట్రీ అవ్వచ్చు అనమాట. కానీ ఇక్కడ లోపల చాలా నడవడానికైతే స్పేస్ చాలా ఎక్కువగా ఉంది. నడవాలి చాలా దూరం వరకు అయితే. ఎందుకంటే బటర్ఫ్లై పార్క్ అంటే బటర్ఫ్లైస్ దేంట్లో అయితే పెట్టారో అది మొత్తం క్లోజ్డ్ ఏరియా అనమాట. మీరు చూస్తారు కదా. సో ఇది మెయిన్ గేట్ అనమాట. మనమే పుష్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇది మొత్తం క్లోజ్డ్ ఏరియా అనమాట. ఇక్కడ అవి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు వాటికి. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఏ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేవి కూడా కౌంట్ కూడా వాళ్ళు మెన్షన్ చేసి పెట్టారు. సో ఇలా మధ్యలో ఇలాంటివి కొంచెం అట్రాక్టింగ్గా పెట్టారనమాట. బాగుంది, నాకైతే నచ్చింది. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మధ్య మధ్యలో ఏంటంటే కట్ చేసిన ఫ్రూట్స్ అనేవి పెట్టారు. మేబీ బటర్ఫ్లైస్ రావడానికేమో. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అలాంటివి అయితే చాలా పెట్టారు. బాగుంది. ఇంకా మీకు వీడియోలో అంతగా తెలియట్లేదు, కానీ మీరు ఒకసారి విజిట్ అయితే మాత్రం ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు కంపేర్డ్ టు జూ పార్క్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కౌంట్, ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్న బటర్ఫ్లై గురించి, సో వాటి సైంటిఫిక్ నేమ్స్ అలాంటివి అన్నీ పెట్టారనమాట. మనకేం ఇబ్బంది లేకుండా బాగుంది. అండ్ సో మా పాప ఏంటంటే బటర్ఫ్లైస్తో ఆడుకుంటుంది. వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు. చెప్పాను కదా మొత్తం వాళ్ళిద్దరే అని. సో వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు, ఇంకా అది ఆడేస్తుంది. యాక్చువల్లీ నేను ఒక షూట్ చేద్దాం అనుకున్నా అక్కడ. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అనేది బాగా చేస్తుంది. సో చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా తను మూడు ఆడుకునే దాంట్లో ఉందని వదిలేసాను. ఇదేంటంటే చిన్న మ్యూజియం టైప్, అంటే కనెక్టివిటీ ఉంటుంది అనమాట. మన ఏదైతే క్లోజ్డ్ రూమ్ ఉందో దానికి కనెక్టివిటీగా ఒక మ్యూజియం ఉంటుంది. దీంట్లో ఏంటి అని అంటే ఈ బటర్ఫ్లైస్ ఏంటి, వాటి సైంటిఫిక్ నేమ్ ఏంటి, అది ఏం తింటుంది, ఎక్కడ పెరుగుతుంది, ఎంత టెంపరేచర్, ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారనమాట. సో ఎవరైనా బటర్ఫ్లై లవర్స్ ఉంటే మీరు వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ దాంట్లోనే 2 ట్యాంక్స్ ఉన్నాయి, ఇలా ఫిష్ ట్యాంక్స్ అనమాట, ఎక్వేరియంస్. సో యా, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే గుడ్ అని చెప్పొచ్చు. బాగుంది. మనకి ఇట్లా అనిపిస్తుంది, కానీ అక్కడైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సో బయట ఎగ్జిట్ అయిపోయాక ఇన్సెక్ట్ వరల్డ్ అని ఉన్నాయి. నాకైతే ఏం ఇన్సెక్ట్స్ కనిపించలేవు. మీకు కనిపిస్తే చెప్పండి. నాకైతే ఏం కనిపించలేవు. మేబీ బజ్జునే ఏమో. యా, ఇదండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.